ఒకప్పుడు బంగారమన్నారు, ఆ తర్వాత డబ్బు. మరిప్పుడు? ఇప్పుడు ప్రపంచాన్ని శాసించపోయేది క్రిప్టోకరెన్సీయే అంటారా? కొంతమందేమో అవును, భవిష్యత్తు ఇదే అంటున్నారు. మరికొంతమందేమో అబ్బే ఇదంతా ఓ పెద్ద బూటకం అని కొట్టిపారేస్తున్నారు. మరిందులో నిజమెంత? పదండి, ఈరోజు మనం ఈ క్రిప్టో ప్రపంచంలోకి ఓసారి తొంగిచూద్దాం. అసలు దీని వెనుకున్న కథేంటో తెలుసుకుందాం. బిట్కాయిన్, ఇథిరియం, డోజ్కాయిన్. ఈ పేర్లు వింటూనే ఉంటాం కదా. కొందరికి పేర్లు వినగానే కళ్ల ముందు డాలర్ల వర్షం కనపడితే మరికొందరికి మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. ఎందుకంటే రాత్రికి రాత్రే కోటీశ్వర్లైన వాళ్ల కథలు ఎంత వింటున్నామో అదే టైంలో ఉన్నదంతా ఊడ్చుకుపోయి రోడ్డున పడ్డవాళ్లను కూడా చూస్తున్నాం. అసలేంటిది? ఈ మాయాజాలం వెనుకున్న మర్మమేంటి? పదండి, కలిసి తెలుసుకుందాం. ఓసారి ఈ చార్ట్ చూడండి. చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి కదా. ఇదొక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది, అచ్చంగా. ఒకే ఒక్క ఏడాదిలో చూడండి, బిట్కాయిన్ ధర ఎలా రాకెట్లా ఆకాశంలోకి దూసుకెళ్ళిందో, మళ్ళీ అంతే వేగంగా ఎలా నేలకి కొట్టుకుందో. సరిగ్గా ఈ ఊగిసలాటే, ఈ వొలటాలిటీనే క్రిప్టో ప్రపంచంలో కొందర్ని కుబేరుల్ని చేస్తే మరికొందర్ని అక్షరాలా బీదును పడేసింది. ఇంతకీ ఈ హెచ్చుతగ్గుల వెనుకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇంతలా అందరి నోళ్లలో నానుతున్న ఈ క్రిప్టోకరెన్సీ అసలేంటిది? దీని వెనకున్న మాయేంటి? పదండి, ఇప్పుడు మనం ఈ మిస్టరీని ఛేదిద్దాం. చాలా సింపుల్గా అసలు క్రిప్టో అంటే ఏమిటో అనే బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. క్రిప్టోకరెన్సీ, ఆ పేరులోనే ఉంది అస్సలు విషయం. ఆ పదాన్ని రెండుగా విడదీద్దాం. క్రిప్టో అంటే రహస్యం లేదా సీక్రెట్ అని అర్థం. ఇక కరెన్సీ అంటే డబ్బు. సో రెండు కలిపితే రహస్య కోడ్లతో భద్రపరిచిన డిజిటల్ డబ్బే ఈ క్రిప్టోకరెన్సీ. మనం వాడే రూపాయి నోట్ల దీని చేత్తో పట్టుకోలేం, జేబులోనూ పెట్టుకోలేం. ఇది కేవలం కంప్యూటర్లోనూ ఇంటర్నెట్లోనే మాత్రమే ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే ఇది మన ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులాంటిదే. కానీ ఒక్క తేడా, దీనికి ఏ బ్యాంకు బాస్ కాదు. ఒక్కసారి ఆలోచించండి. మనం ఒకరికి డబ్బు పంపించాలంటే ఏం చేస్తాం? బ్యాంకుకు వెళ్తాం, లేదా ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్లు వాడతాం. అంటే మధ్యలో ఎవరో ఒకరు ఉండాల్సిందే, అవునా? కానీ మధ్యలో ఎవరూ లేకుండా, అంటే ఏ బ్యాంకు లేకుండా నేరుగా ఒకరి నుంచి ఇంకొకరికి డబ్బు పంపగలిగితే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే క్రిప్టోకరెన్సీ తీసుకొచ్చిన విప్లవం. మధ్యవర్తులు లేని ఈ కొత్త ఫైనాన్షియల్ ప్రపంచం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ అంతా. లెఫ్ట్ సైడ్ చూస్తే మన పాత పద్ధతి. మనం డబ్బు పంపితే అది ముందు బ్యాంకుకి వెళ్తుంది. వాళ్ళు ఓకే అన్నాకే అవతలి వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. అంటే మధ్యలో బ్యాంక్ ఒక పెద్దన్నలా, ఒక గేట్ కీపర్లా పనిచేస్తుంది. కానీ రైట్ సైడ్ చూడండి, ఇదే క్రిప్టో ప్రపంచం. ఇక్కడ డబ్బు నేరుగా పంపేవాళ్ల నుంచి అందుకునేవాళ్లకి వెళ్ళిపోతుంది. మధ్యలో ఏ బ్యాంకు లేదు, ఏ పెద్దన్నా లేడు. మరి అద్భుతాన్ని సాధ్యం చేసే టెక్నాలజీ ఏంటి? అదే బ్లాక్ చైన్. ఒకప్పుడు మన ఆర్థిక వ్యవస్థంతా బ్యాంకుల చుట్టూనే తిరిగేది. కానీ సరిగ్గా 2009లో సతోషీ నకమోటో అనే పేరుతో ఒక అజ్ఞాత వ్యక్తి లేదా ఓ గ్రూప్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చేసే ఒక ఆలోచనతో ముందుకొచ్చారు. అదే బిట్కాయిన్. ప్రభుత్వాలు, బ్యాంకుల కంట్రోల్ లేని ఒక స్వతంత్ర ద్రవ్య వ్యవస్థను సృష్టించడమే వాళ్ల లక్ష్యం. వాళ్లు మొదలుపెట్టిన ఆ చిన్న విప్లవమే ఈరోజు వేల రకాల క్రిప్టోకరెన్సీలకు దారితీసింది. ఇప్పుడు మన ముందు ఒక సరికొత్త ఆర్థిక ప్రపంచమే ఆవిష్కృతమైంది. మనం ఇందాక అనుకున్నాం కదా, బ్లాక్ చైన్ అనే క్రిప్టోకరెన్సీ వెనకున్న అసలు హీరో ఈ టెక్నాలజీనే. అయితే ఈ పేరు వినగానే అమ్మో ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ అనుకోవద్దు. చాలా చాలా సింపుల్. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పదండి, ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. బ్లాక్ చైన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఊర్లో అందరి దగ్గర ఒకే రకమైన లెక్కల పుస్తకముందని అనుకుందాం. ఇప్పుడు ఆ ఊర్లో ఎవరైనా ఒకరికి డబ్బు ఇస్తే ఆ విషయం వెంటనే ఊర్లో ఉన్న అందరి పుస్తకాల్లోనూ ఒకేసారి రాసేస్తారు. ఇప్పుడు ఎవరైనా తెలివిగా మోసం చేద్దామని తమ పుస్తకంలోని లెక్కలను మార్చాలనుకున్నారనుకోండి, ఏమవుతుంది? తన పుస్తకంలోని లెక్క ఊర్లో మిగతా అందరి పుస్తకాలతో మ్యాచ్ అవ్వదు. అంతే, దొంగ దొరికిపోతాడు. బ్లాక్ చైన్ కూడా ఇంతే. అందుకే ఇందులో మోసం చేయడం దాదాపు ఇంపాసిబుల్. అంత పకడ్బందీగా ఉంటుందన్నమాట ఈ టెక్నాలజీ. ఓకే, మరి ఒక క్రిప్టో ట్రాన్సాక్షన్ అసలు ఎలా జరుగుతుంది? స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఒకరు ఇంకొకరికి డబ్బు పంపాలననుకుంటారు. ఆ రిక్వెస్ట్ నెట్వర్క్లోని అందరికీ బ్రాడ్కాస్ట్ అవుతుంది.
అప్పుడు మైనర్స్ అని పిలిచే చాలా పవర్ఫుల్ కంప్యూటర్లు ఒక పెద్ద మ్యాథ్స్ పజిల్ సాల్వ్ చేయడానికి పోటీ పడతాయి. ఎవరు ముందుగా ఆ పజిల్ని సాల్వ్ చేస్తారో వాళ్లే ఆ ట్రాన్సాక్షన్ని వెరిఫై చేసి దాన్ని ఒక కొత్త బ్లాక్గా పాత చైన్కు యాడ్ చేస్తారు. అందుకే దీన్ని బ్లాక్ చైన్ అంటారు. ఈ కష్టమైన పని చేసినందుకు ఆ మైనర్లకు రివార్డ్గా కొంత క్రిప్టో లభిస్తుంది. అదే మైనింగ్ అంటే. సరే, ఇప్పటిదాకా మనం టెక్నాలజీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం. అంతా బావుంది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. డబ్బుల దగ్గరికే వద్దాం. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడమనేది అచ్చంగా కత్తిమీద సాములాంటిది. ఇక్కడ గెలిస్తే కుబేరులే, కానీ ఓడితే మాత్రం అన్నీ పోగొట్టుకున్నవాళ్లే. హై రిస్క్, హై రివార్డ్, ఈ రెండూ వైపులా ఉన్న ఈ ప్రమాదకరమైన గేమ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 13,000%. ప్లస్! ఇది ఏదో కలలో వచ్చిన నెంబర్ కాదు, ఇది నిజం. 2016లో సరదాగా కొన్ని రూపాయలు పెట్టి బిట్కాయిన్ కొన్నవాళ్లు 2024లో దాన్ని అమ్మితే వచ్చిన లాభమిది. ఒక్కసారి ఊహించుకోండి. ఇది ఎంత పెద్ద మొత్తమంటే చాలామంది పెద్ద పెద్ద బిజినెస్మెన్ కూడా తమ లైఫ్ టైంలో ఇంత సంపాదించలేరు. సరిగ్గా అందుకే క్రిప్టో అంటే చాలామందికి ఇంత క్రేజ్. కాని ఆగండి, నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి కదా. 2022లో ఏం జరిగిందో చూడండి. కేవలం కొన్ని నెలల్లోనే బిట్కాయిన్ విలువ ఏకంగా 65% పడిపోయింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ₹1,00,000 పెట్టిన వాళ్లకి చేతిలో మిగిలింది కేవలం 35,000 అంతే. భారీ లాభాల ఆశతో దూకిన ఎంతోమందికి చివరికి కన్నీళ్లే మిగిలాయి. అందుకే క్రిప్టోలో అడుగుపెట్టే ముందు ఈ రిస్క్ గురించి కూడా ఆలోచించడం చాలా చాలా ముఖ్యం. అసలు ఈ క్రిప్టో ధరలు ఎందుకు ఇంత దారుణంగా పడిపోతాయి లేదా సడన్గా ఆకాశాన్ని తాకుతాయి? దీనికి ఒక్క కారణమని చెప్పలేం, ఎన్నో ఉంటాయి. ఇలాన్ మస్క్ లాంటివాళ్లు ఒక ట్వీట్ వేస్తే చాలు ధరలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. లేదా ఏదో ఒక దేశం మేం దీన్ని బ్యాన్ చేస్తున్నాం అని ప్రకటిస్తే చాలు మార్కెట్ మొత్తం కుప్పకూలిపోతుంది. అంటే ఇక్కడ లాజిక్ల కంటే భయం, ఆశలాంటి ఎమోషన్లే మార్కెట్ని నడిపిస్తాయి. అందుకే దీని అంచనా వేయడం చాలా కష్టం. ఈ కథ వింటే ఎవ్వరికైనా గుండె తరుక్కుపోతుంది. జేమ్స్ హోవెల్స్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి 8,000 బిట్కాయిన్లున్న ఒక హార్డ్ డ్రైవ్ను పొరపాటున చెత్తలో పడేశాడు. ఆ 8,000 బిట్కాయిన్ల సీమని విలువ తెలుసా? కొన్ని వేల కోట్లు. ఆ హార్డ్ డ్రైవ్ ఇప్పటికీ ఎక్కడో ఒక చెత్త కుప్పలో మట్టిలో కలిసిపోయుంది. చూడండి, మనం ఏటీఎం పిన్ మర్చిపోతే బ్యాంకుకి వెళ్ళి మార్చుకోవచ్చు. కానీ క్రిప్టోలో మీ పాస్వర్డ్ పోయిందంటే మీ డబ్బు పోయినట్టే, ఇంక దేవుడు కూడా తిరిగి తీసుకురాలేడు. అందుకే ఇక్కడ మన డబ్బుకు మనమే పూర్తి బాధ్యత వహించాలి. సరే, ఇప్పటిదాకా మనం క్రిప్టో ప్రపంచంలోని మంచి చెడు రెండు కోణాలు చూశాం. ఇప్పుడు ఫైనల్గా ఒకే చోట దీని లాభనష్టాలను ఒకసారి క్లియర్గా చూద్దాం. అప్పుడే ఇది మనకు సరియైనదా కాదా అనే ఒక అంచనాకి రాగలం. మొదట ప్లస్ పాయింట్స్ చూద్దాం. దీనికి ఏ ఒక్కరూ బాస్ కాదు. ఇది డీసెంట్రలైజ్డ్, అంటే ఇది అందరిది. ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎవరైనా దీన్ని వాడచ్చు. ట్రాన్సాక్షన్ ఫీజులు కూడా చాలా తక్కువ. ఇక అన్నింటికెన్న పెద్ద ప్లస్ పాయింట్, అదృష్టం బాగుంటే భారీ లాభాలొచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మైనస్ పాయింట్స్ చూద్దాం. ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులు. కొందరు దీని చట్టవిరుద్ధమైన పనులకు కూడా వాడుతున్నారు. ప్రభుత్వాలు ఎప్పుడు ఎలాంటి రూల్స్ పెడతాయో తెలీదు. అన్నింటికంటే పెద్ద మైనస్, మీ డబ్బు పోతే కంప్లైంట్ చేయడానికి ఎవరూ ఉండరు. సో చివరికి మనం ఒకే ఒక్క పెద్ద ప్రశ్నకొస్తాం. ఈ క్రిప్టోకరెన్సీ నిజంగా మన ఫైనాన్షియల్ ఫ్యూచరా, లేక ఇది కేవలం కాసేపు ఊది వదిలేసే గాలిబుడగా? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా కాలమే చెప్పాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఇది మన ఆర్థిక ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేయగల ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని మనం ఎలా వాడతామనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటి? ఇదొక విప్లవమా లేక వినాశనానికి దారా?